ఓకే. లిక్కర్ కేసుకున్న చిక్కుముళ్ళు విడిపోయాయి అనేది ఓ చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ సిట్ విచారణ అంతా కూడా చాలా లోతుగా దర్యాప్తు జరిగింది. అంతిమ లబ్ధిదారు, బిగ్ బాస్, తర్వాత కింగ్ పిన్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డే అనేది గత కొద్ది నెలలుగా నడుస్తున్నటువంటి ఓ పెద్ద రచ్చ. ఇదో పెద్ద ప్రచారం. దానికి జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యమని జగన్మోహన్ రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎందుకు బయట తిరుగుతున్నాడు అంటే, ఎక్కడో చోట ప్రజల మధ్యలో ఉండగా అరెస్టు చేస్తే దాన్ని ఏదో సింపతి గెయిన్ చేసుకోవచ్చు అని. ప్రభుత్వం అటువంటి పొరపాటు పనులు చేయదు. చట్టం తన పని తాను చేసుకోవాలనుకుంటుంది, కానీ కక్షగా వ్యవహరించదు కదా. చంద్రబాబు నాయుడిని కర్నూలు నుంచి బై రోడ్డు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట బస్సుకు తాళాలేసి ఈ సిఐడి చీఫ్ సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు హడావుడి చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని. ఇక ఆ రోజు దాటిపోతే ఆయన ఏదో ఏళ్ల తరబడి తప్పించుకు తిరుగుతున్న ఒక టెర్రరిస్ట్ కోసం వెళ్ళినట్టు ఆ రోజు అక్కడికి వెళ్ళి మరీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆయన అసలు అక్కడ సభ అయిపోతే, అక్కడ పర్యటన అయిపోతే తిన్నగా తీసుకొచ్చి ఉండవల్లి ఉంటారు. అంటే ఎక్కడ సిఐడి ఆఫీసుల చుట్టూ ఆ పరిసర ప్రాంతాలు, ఆ రాజధాని ప్రాంతాల్లోనే ఆయన అక్కడే ఉంటాడు. వచ్చి అక్కడి నుంచి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళచ్చు. కానీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి మరీ తీసుకొచ్చారు. తీసుకురావటం వల్ల కొన్ని గంటల ప్రయాణం, కోర్టులో కొన్ని గంటల వేచి ఉండడం, బోన్లో నిలబడడం, ఆయన అక్కడ ఆయనే ప్రజెంట్ చేసుకుని చెప్పడం, ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ, ఆయనకి రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి పేరు కానీ, దేశం మొత్తం మీద ఆయనకు ఉన్నటువంటి ఒక గుర్తింపు కానీ, ఆయనకి మచ్చలైనటువంటి జీవితం కానీ, ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ఆయనే చెప్పుకోవడం, ఇవన్నీ కలిసి వెరసేం ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఏంటనేది చాలామందికి అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే అది కక్ష. అలా చేయటం వల్ల ఒకసారి చంద్రబాబు నాయుడికి ఆయన ఏంటి అనేది మరొకసారి చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు ఏం చేశారు, అవినీతి చేశారు, ఎప్పుడన్నా దోచుకున్నారా, ఏదైనా కేసుల్లో ఉన్నారా అని ప్రజలందరూ ఒకసారి పరిశీలన చేసుకుంటే ఇది ఆయన మీద లేదు. రైట్, పోనీ చంద్రబాబు నాయుడు మీద ఇది లేదు, గుడ్ అని చెప్పి ఆయన మీద ప్రజలకు ఒక నమ్మకం, ఒక సానుభూతి, ఇంకెక్కువ గౌరవం పెరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇవేం గౌరవం పెరగవు, కానీ అదొక కక్షపూరితమైనటువంటి వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆయన ఇదిలో ఉండగా అరెస్ట్ చేశారు. ఆయన మీద దర్యాప్తు పూర్తయ్యి ఆయనకి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా చూపించి, ఆయనకి నోటీస్ ఇచ్చి, ఆధారాలన్నీ ఆయన ముందు పెట్టి విచారణ జరిపిన తర్వాతే అరెస్ట్ చేస్తారు. ఆ అరెస్టు కూడా చేసిన తర్వాత ఆధారాలన్నీ కూడా ఇటు మీడియాకి, అటు కోర్టుకి, అందరికీ సబ్మిట్ చేసి ఆయన నేరం చేశాడో లేదో, దోష కాదో ప్రజాకోర్టులో ప్రజలనే తీర్పు చెప్పమైనటువంటి పరిస్థితి తొందరలో ముందుంది. అది కూడా జరగబోతూ ఉంది. కానీ ఈలోపు జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనల పేరుతో తిరుగుతూ ఉన్నారు. ఇదేదో రాజకీయ టెన్షన్ మార్చడం, రాష్ట్రంలో పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఎందుకు ఆ పర్యటనలకు అనుమతిస్తుంది అంటే, ఆయన ప్రజా నాయకుడు కాబట్టి, ప్రతిపక్ష నేత కాబట్టి, ప్రతిపక్ష హోదా లేకపోయినా అదో ప్రతిపక్ష పార్టీ ఉంది కాబట్టి, ఎప్పుడూ అసెంబ్లీకి రాకపోయినా, అసెంబ్లీలో ప్రశ్నించకపోయినా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రజాస్వామ్యంలో ఆయన కట్టడి చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ఆయన స్వతంత్రుడు కాబట్టి ఆయన ఎక్కడికైనా వెళ్ళి పర్యటన చేసి ఏదైనా ప్రశ్నించవచ్చు, ఆయనకు హక్కు ఉంది. కానీ ప్రశ్నించే పేరుతో విమర్శలు చేయడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, కార్యకర్తలను రెచ్చగొట్టి రేపొద్దున విపత్కర పరిస్థితులు తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నారనేది ఆయన ప్రసంగాల్లో కనిపిస్తున్నటువంటి అంశం. మరి తర్వాత దీని మీద పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనే దాని మీద చూడాలి. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు డీజీపీని ఈ సిట్ సంబంధించిన చీఫ్ రాజశేఖర్ బాబు కలిశారు సాయంకాలం. ఈ కలవటం ద్వారా ఈ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున ఒకసారిగా బొగ్గుమంది.
పక్కన జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో ఉన్నాడు. మరో పక్క నుంచి చూస్తేనేమో రాజశేఖర్ బాబు ఈ చీఫ్ అధికారి ఈ చీఫ్ వెళ్ళి డీజీపీని కలిశాడు. నోటీసులు ఇస్తున్నాడా, అరెస్ట్ చేస్తున్నారా అని. అదే ప్రధానంగా ఉన్నటువంటి అంశం, నోటీసుల తర్వాత అరెస్ట్ చేస్తున్నారని. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో దోషిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి బయట పర్యటనలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. ఇక మరి ప్రభుత్వం మరి దాని మీద ఎందుకు కాలయాపన చేస్తుంది ఏంటనేది అంశానికి తర్వాత అది. ఇప్పుడైతే మాత్రం ఈ ఈ నోటీసులు విషయం ఒకసారిగా బొగ్గుమంది. ఇదితో కీలక అప్డేట్గా కూడా తెలుస్తుంది. కంటే నోటీసులు ఇవ్వాలా, అరెస్ట్ చేయాలా అనే దాని మీద ఓ చర్చ నడిచినట్టు తెలుస్తుంది. ముందు నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత మనం సహకరించినటువంటి ఆధారాలన్నీ కూడా ఆయన ముందు పెట్టి ప్రశ్నించండి. ఆల్రెడీ ప్రిలిమినరీ షార్ట్ షీట్ వేసాం కాబట్టి ప్రశ్నించండి. ఆయన ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేయకపోతే కనుక ఫర్దర్గా కోర్టులో అరెస్టు నోటీస్ ఇచ్చి, వారెంట్ ఇచ్చి కోర్టులో మనం సబ్మిట్ చేద్దాం. కోర్టు రిమాండ్ చేస్తుంది. విచారణ పూర్తయిన తర్వాత షార్ట్ షీట్ వేద్దాము అని చెప్పని డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి విచారణ పూర్తయిన షార్ట్ షీట్ వేయాలి. కానీ ఇందులో ఒక మెలుకు కూడా ఉంది. ఇందులో జరిగినటువంటి హవాలా మనీ, అంటే మనీ ల్యాండరింగ్కి సంబంధించినటువంటి విదేశాల్లో మనీ ల్యాండరింగ్ చేస్తూ డొల్ల కంపెనీల పేరుతో జరిగినటువంటి ఒక పెద్ద అవినీతి స్కామ్లో ఉంది కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకుంటే రేపొద్దున ఈడీ సిబిఐలు ఈ కేసును దర్యాప్తు చేయాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఈడీ సిబిఐలు కూడా వచ్చి ఆ కేసును మళ్ళా ట్యాకప్ చేసి వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ షీట్ వేసిన దాకా కూడా బెయిల్ పెండింగ్లో పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన దర్యాప్తుకు సంబంధించినటువంటి ఒక షార్ట్ షీట్ వేస్తారు. దానికి సంబంధించి మనీ లాండరింగ్ ఇతర కేసులకు సంబంధించినటువంటి ఈడీ సిబిఐలు కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళు షార్ట్ షీట్ వేసి దర్యాప్తు పూర్తయి షార్ట్ షీట్ వేసిన దాకా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో ఈలోపు సింపతి డ్రామాలు క్రియేట్ చేస్తారు. వాస్తవాలు ప్రజలు, ప్రజా కోర్టులో ప్రభుత్వాలు, ఇటు ఈ కేసు దర్యాప్తు చేసినటువంటి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, ఈ పోలీస్ అధికారులు కూడా ప్రజలకి ఆ అనుమానాలకి ఆ నివృత్తి కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిసారి కూడా ఒక సింపతి డ్రామా అనేది ఒకటి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంది. ఈసారి ఆ సింపతి డ్రామా క్రియేట్ అవ్వకుండా ఆయన చేసినటువంటి ఆర్థిక నేరాలు ప్రజలకి స్పష్టంగా తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఎటువంటి క్లూ బయటకు ఇవ్వకుండా దర్యాప్తు చేయటం వెనకాల ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిని నివృత్తపరచాల్సిన అవసరం ఇటు ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆయన ప్రజా కోర్టులో తీసుకొచ్చి దోషిగా నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది.